ఈ గురు పౌర్ణిమ నుండి ఈ 5 రాశుల వారికి ఎంతో కలిసి వస్తుంది. ఈ 5 రాశుల వారికి వృత్తి ఉద్యోగాల్లో పురోగతి కూడా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ పరిహారాలను తప్పకుండా పాటించాలి. మేషరాశి. గురు పౌర్ణిమ నాడు ఈ మేషరాశి వారి అపరిష్కృత పనులు బృహస్పతి అనుగ్రహంతో పూర్తవుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి సూచనలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని కూడా సాధిస్తారు. వ్యక్తిగత జీవితంలో మంచి విషయాలను వింటారు కూడా. ఈ రాశి వారు పరిహారం కోసం గురు ఓం భీం బృహస్పతి అయి నమః అనే మంత్రాన్ని తప్పకుండా పఠించాలి. తదుపరి కర్కాటకం రాశి. ఆర్థిక లాభాలు, వ్యాపార విస్తరణ, కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. గురువు గారి ఆశీస్సులతో జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. గౌరవం, మర్యాద కూడా పెరుగుతాయి. మీ అసంపూర్తి పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఈ రాశివారు పరిహారంగా అరటి చెట్టును పూజించాలి. పసుపు పువ్వులను తమ ఇష్ట దైవాలకు సమర్పించాలి. తదుపరి సింహరాశి. ఈ గురు పౌర్ణిమ రోజు నుండి సింహరాశి వారికి వృత్తిపరంగా గొప్ప రోజు. వృత్తి పురోగతి అవకాశం కూడా కలిగి ఉంది. బృహస్పతి ఆశీస్సులతో వీరి గౌరవ ప్రతిష్టతలు పెరుగుతాయి. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆధ్యాత్మిక పురోభివృద్ధి కూడా అవకాశం కలిగి ఉంది. ఈ రాశివారు పరిహారంగా పేదలకు పసుపు రంగులోని తీయటి పదార్థాలను పంచిపెట్టాలి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గురుగ్రహం అనుగ్రహంతో ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలు జరిగే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి. పరిహారంగా గురువారం రోజున పసుపు రంగు దుస్తులను ధరించి పేదలకు పసుపును దానం చేయాలి. మీనరాశి. మీనరాశి జాతకులకు బృహస్పతి ప్రత్యేక ఆశీస్సులు పొందే అవకాశం ఉంది. వివాహం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్య, వృత్తి, ఉద్యోగాల్లో పురోభివృద్ధి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ మీనరాశి వారు పరిహారంగా పసుపు వస్తువులను మీ గురువు లేదా దేవాలయానికి వెళ్ళినప్పుడు దానం చేయాలి.